ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రకృతి వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం ప్రధాన లక్ష్యాలు. 1972లో యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అనంతరం 1973 నుండి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఆధునికీకరణ, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కారణంగా భూమిపై సహజ వనరులు క్రమంగా తగ్గిపోతున్నాయి. అడవుల నరికివేత, వాయు, జల, భూ కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల, భూతాపం వంటి సమస్యలు మానవాళి భవిష్యత్తుకు సవాళ్లుగా మారాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, అసాధారణ వర్షాలు, కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు అధికమవుతున్నాయి. ఈ ఏడాది పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రపంచ దేశాలు నొక్కి చెబుతున్నాయి. ఒక్కసారి ఉపయోగించి పారేసే ప్లాస్టిక్ వస్తువులు నేల, నీరు, సముద్ర జీవావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగ వస్తువులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా చెట్లు నాటడం, నీటిని ఆదా చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను వేరు చేసి నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలి. చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలను అందిస్తాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు మొక్కలు నాటే కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, పర్యావరణ ప్రతిజ్ఞలు, శుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి ప్రకృతి పట్ల బాధ్యతను పెంపొందిస్తున్నారు. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం అనే సందేశంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు బాధ్యతను గుర్తు చేస్తోంది. భూమిని భావితరాలకు ఆరోగ్యకరంగా అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను జీవితంలో భాగంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చెట్లను పెంచుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం.